ఓకే సార్. అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ షేడ్స్ అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే మనకి అర్జున్ రెడ్డి గుర్తురావడం అలవాటు కదా సార్. అందుకోసం తప్ప ఇంకో కంపారిజన్ ఏం కాదు సార్. అది. సో ఆ డిఫరెంట్ షేడ్స్ వేశారు. అవును సార్. అది నేను చెప్పింది. సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి అనమాట. త్రూ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటాడు సార్. ఈజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య అన్న కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్లా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్గానే ఉంటుంది సార్ సినిమాలో. ఇప్పుడు ఈ మధ్యన మీరు చిన్న గమ్మత్తైన విషయం గమనించాను మీడియా మీట్లో. మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు లేదని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇందాక మనవాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను సార్ యాక్షన్ హీరో. అదే మీరు అది చెప్పేది ఎలా ఉందంటే మీరు చెప్పారా అయితే ఓకే అలాగే కానీ అన్నట్టు చెప్తున్నారు మీరు. ఈ మధ్యన అలా ఏలే సార్, నాకు జెన్యున్గా అనిపించిందే మాట్లాడుతాను. అదే ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్ ఎదుటి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న దూరంలోకి మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. నిజమేనా? అదేం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదో నన్ను అంటారు, నాకేదో అనిపించింది నేను అనేసాను అనుకోండి సార్, మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అదేదో స్మూత్గా వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఎందుకు వచ్చిందని అంతే సార్. వెరీ గుడ్ మంచి పరిణామమే. ఓకే అలానే మీరు అనొద్దండి సార్ ఏది పడితే అది ఊ కొడుతున్నామని. మీరు మారిన తీరు గమనించి చెప్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే కిరణ్ గారు, ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 100 కథలను రిజెక్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసామన్నారు. అంటే 100 కథలు మిగతా రిజెక్ట్ చేయడానికి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అంటే 100 అనేది ఫ్లోలో వస్తుంది కదా సార్ మామూలుగా. అలానే నెంబర్ పక్కన పెడదాము, మిగతా రిజెక్ట్ చేయడానికి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇంత వెయిట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? సింపుల్ సార్, మీకు నేను మీడియా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమాలో హీరో సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు. వాడి ప్రజెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి సాల్వ్ చేస్తుంది. డైరెక్టర్ చెప్పిన మాటలు, చెప్పిన కథ విధానం మా అందరికి పిచ్చిగా నచ్చేసింది సార్. ఇది మేము కథ విన్నప్పుడు 3 years బ్యాక్ కథ విన్నప్పుడు చాలా మంచి ఎమోషన్ కదా రైట్ నో ఉన్న జనరేషన్లో. నిజంగా ఆ పాయింట్ మనం ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం పక్కన పెడితే ఆ పాయింట్ అన్నది జెన్యునే కదా అని మా అందరికీ అనిపించింది సార్. ఇది మంచి కథ అని మేము అందరం హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాం. అందుకే అందరం ఇమీడియట్గా తీద్దామని ఫిక్స్ అయ్యాం సార్. అంటే ఇప్పుడు 2 హీరోయిన్లు ఉన్నారు, అంటే ఎక్స్కే ఓకే చెప్పినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే లవ్లో పడిందో అమ్మాయికి ఇబ్బంది, లేకపోతే ఈ అమ్మాయి కమిట్ అయినా ఎక్స్కే అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా, మరి ఇద్దరికే న్యాయం ఎలా చేయబోతున్నారు సినిమా? లేదు సార్, నేను చెప్తున్నాను కదా సార్. క్యాతి షీ ప్లేడ్ రోల్ కాల్డ్ మ్యాగీ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మ్యాగీ లాంటి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మన లైఫ్లో కనిపిస్తానో మనతో పాటు కొన్ని రోజులు ఉంటేనో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు అనే ప్రయత్నంలో భాగంగా చేసిందే. 100% ఎక్స్ లవర్ రాగానే ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో గొడవలో అది ఇది చూసాం. ఈ సినిమా ఎక్స్ లవర్ ఉంటే బాగుంటుందని చెప్పే చిన్న ప్రయత్నం చేసాం. రవి గారు అంటే ఇప్పటివరకు అంటే సరిగమ ఇప్పటివరకు ఒక మ్యూజికల్ లేబుల్గానే తెలుసు. అంటే అసలు తెలుగులో వీళ్ళతో అంటే కొలాబ్ అవ్వాలనే ఐడియా ఎవరిది, ఎలా ఒప్పుకున్నారు వాళ్ళది, ఏం చూసి యాక్సెప్ట్ చేశారు? కొలాబ్ అవ్వడానికి అంటే నేనే అప్రోచ్ అయ్యానండి. మెయిన్ నాకు ఈ మూవీలో వచ్చి మ్యూజిక్కే హైలైట్ అవ్వాలని చెప్పి అలా మ్యూజిక్ లేబుల్ కంపెనీ కూడా ప్రొడక్షన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి అప్పుడు వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిన తర్వాత మేము వాళ్ళు కొలాబరేట్ అంతే. అందు గురించి మీకు ఆడియో ఎంత సాంగ్స్ బాగా రావడానికి కూడా రీజన్ ఏంటంటే దీని మీద బాగా ఎక్సర్సైజ్ జరిగింది, అది కనిపిస్తుంది అనుకుంటాను నేను. మ్యూజిక్ లేబుల్ కొలాబరేట్ అవ్వడానికి మేజర్ రీజన్ అది. డైరెక్టర్ గారు, అంటే మన ప్రతి కథకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ జనరల్గా రియల్ లైఫ్లో నుంచి తీసుకుంటాం. మరి ఇక్కడ ఎక్స్ అంటున్నారు, ఎక్స్ వచ్చి వేరే అమ్మాయిని సెట్ చేయడం ఇదంతా మీ అనుభవం లేకపోతే పక్కన వేరే ఏమన్నా అనుభవం? డెఫినెట్లీ అదే ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే కథలన్నీ పుట్టేది మన లైఫ్లోంచే కదా, నాకు చూసినవి చదివినవి ఉంటాయి. సో ఏంటంటే అలా ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియానే అది. మీ అనుభవం ఏమైనా ఉందంటే మీ రియల్ లైఫ్ అనుభవం ఏమైనా పెట్టారు? కూర్చొని ఆలోచించడం, బ్రేకప్ అవుద్ది ఆ పెయిన్లో ఉంటాం, అప్పుడు ఏదో ఆలోచిస్తాం అంతేనండి. కిరణ్ గారు ఇక్కడ సార్. హాయ్ సార్. సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అలా ఎక్స్కి బ్రేకప్ అయిన వాళ్ళందరూ శత్రువులాగా కనబడతాం అనేది ఉంటారు. అట్లా శత్రువులాగా ఎందుకు కనబడతారు సార్? కనబడరు కదా, అట్లా ఏం లేదు. అంటే మీరు చెప్పండి సార్, మీ తర్వాత నేను చెప్తాను. మీకు ఉంటుంది కదా ఫీలింగ్ అది. నాకైతే అంటే మన జనరల్గా ఎక్కడైనా సరే ఎక్స్ అనగానే ఒకసారి అందరినీ బ్లాక్ చేసేయడం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఇప్పుడు గూగుల్ పేలో, ఫోన్ పేలో కూడా అన్ని బ్లాక్ చేసి పక్కన. అంటే మీ జనరేషన్లో అలా ఉందేమో, మాకు అలా ఉండేది కదా. మీకు ఎక్స్లే లేదు అంటే ఎక్స్ ఉండేది, అందుకే అడిగాను సార్. ఫస్ట్ ఎందుకు క్వశ్చన్ అడిగంటే అప్పుడు ఎలా ఉండేది, మీకు ఉన్నాయా లేరా అని అడిగాను. అంటే శత్రుత్వం పెంచుకునే అంతే ఉండదు. అయ్యో కానీ మీరు ఒప్పుకున్నది ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఎక్స్ అనగానే ఏదో మనం ఏదో తెలియని అవాయిడ్ చేయడం. మీ టైంలో వచ్చి సెల్ ఫోన్స్ ఇవన్నీ లేవు. ఇప్పుడు మీరు హ్యాపీగా పత్రికలు పేపర్లో రాసుకుంటే అప్పుడు లవ్ లెటర్స్ ఉండే కాబట్టి. అంటే మా టైం ఒక టైంలో ఏంటంటే మనకి అది లేదు, మనం అనుకోవటం వాళ్ళు అనుకోవటం అంతే. ఎనీవే కంగ్రాచులేషన్స్ రవి గారు. మొత్తానికి 14th అనుకున్నది ఒక నెల తర్వాత ఇంకో 14th వస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి
ఈ ఒక టైంలో ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ఒక ప్లానింగ్తో ఉండాలి అంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా హెల్ప్ చేసేవాళ్ళు సార్. అవునండి. సగం అలాంటి నిర్మాణ సంస్థలు నిలబడిందే డిస్ట్రిబ్యూటర్స్ వల్ల. అవునండి. ఇప్పుడు అలాంటి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చి మీరు ఇక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం ఏంది రవి గారు? ప్రాబ్లమ్స్ అంటే ఇది అంటే సార్ ఈ ఒక్క బిజినెస్కే ఏమవుద్దంటే క్రియేటివ్ పార్ట్, ప్రతిదీ క్రియేటివ్తో సంబంధం. క్రియేటివ్ పార్ట్లో ఏమవుతుందంటే ఎన్హాన్స్మెంట్కి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కడైతే క్రియేటివ్ వస్తుంటుందో దానికి ఆల్రెడీ ఏమవుతుందంటే మనం ఒక బడ్జెట్ అనుకున్నామో లేకపోతే ఇంకోటి ఇంకా బాగా చేయాలి అంటే ఆటోమేటిక్గా బాగా చేయాలన్నప్పుడు క్రియేటివ్ పార్ట్ మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్స్ ఎన్హాన్స్ అవుతాయి. అది తప్పితే మాకు వేరే ప్రాబ్లం ఏం ఫేస్ అవ్వాలి. కిరణ్ గారు, ఇది కాక్ సినిమా కథ ముందు విన్నారా, దిల్రుబా ముందు విన్నారా? ఒకవేళ వింటే గనక ఈ సినిమా చేసేవారా? ఇది కాకన్నా ముందు విన్న సినిమా సార్ దిల్రుబా. ఖచ్చితంగా కా తర్వాత దిల్రుబా కథ విన్న చేసేవాడిని సార్. మేబీ తీసే విధానంలో ఇప్పటికి ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేసేవాడిని సార్.